అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి అలాగే ఇప్పుడు మనకి ఈ వేసవికాలం ఎండలు చాలా బాగా ఉన్నాయండి. వెలుగొచ్చేసరికి బాగా వేడి ఎండ కొడుతుంది. దానికోసం నేను ఈ కాలానికి అనుగుణంగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానికోసం ఒక మంచి మాట మీకు చెప్పాలని వీడియోకి వచ్చానండి. మరి మన అమ్మమ్మలు నానమ్మల నాటి నుంచి కూడా మనకు ఉన్నదే, అయితే ఇప్పుడు మనం కొంచెం వెనక పెట్టేసి కలర్ఫుల్గా టిఫిన్స్ తినడం అనేది అలవాటు చేసుకున్నాము. అది కాకుండా ఇందులో నేను చెప్పే మంచి మాట ఏంటంటే, ముంత సద్ది అన్నం అనేది ఎలా చేసుకోవాలి, మనం ఎలా తినాలనే దానికోసం ఒక మాట మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మరి రోజు మనం రాత్రి అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నంలో కాసిన్ని పాలు పోసి అలానే అందులో అన్నం వేసి కాస్త పెరిగేసి తోడు పెట్టి మూత పెట్టేసామనుకోండి, అది పొద్దునకి కర్డ్ రైస్ అయిపోతుంది. అన్నం అందులో ఉండి పెరుగు తోడుకొని గట్టిగా అవుతుంది కదా, అది తినగలిగితే కాస్త ఉల్లిపాయ ముక్కలు కాస్త పచ్చిమిరపకాయలు వేసుకుని తినే అలవాటు కూడా ఉండేది పూర్వం. ఇప్పుడు అలా మనం తినడం వల్ల అది హెల్దీ ఫుడ్డు. మనకి ఈ ఎండ వేడి నుంచి మనకు ఉపశమనం కలిగించడం, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి మనం దీన్ని సింపుల్గా అంటే తక్కువగా చేసి పక్కన పెట్టేస్తున్నాము. ఏంటంటే పిల్లలకి మనం ఇడ్లీ దోశ పూరి ఇలా కలర్ఫుల్గా అలవాటు చేయడం వల్ల మనం కూడా అలా కాకుండా ఇది ఇంట్లో అందరం తినేట్టు అలవాటు చేసుకుని పిల్లలకి తినిపించాలి. మరి అమెరికా వంటి గొప్ప గొప్ప దేశాల్లో కూడా ఇది ముంత సద్దన్నం అని మంచి కలర్ టైటిల్ ఇచ్చుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే మన కల్చర్ని వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు, కానీ మన కల్చర్ని మనం పక్కన పట్టేసాం. అలా కాకుండా మనం అలాగా ఈ అలవాటుని మన ఇంట్లో చేసుకొని ఈ వేసవిలో అయినా కొంచెం వేడి నుంచి ఉపశమనం పొందాలని, అందరూ ఆరోగ్యం పరిరక్షించుకోవాలని ఈ ఒక మంచి మాటతో మీకు చెప్పాలని వీడియోకి వచ్చి వీడియో చేస్తున్నానండి. మరి విని మీరందరూ ఆచరించి ఈ ముంత సద్ది అన్నం అనేది ఇంట్లో అందరూ తింటూ పిల్లలకి అలవాటు చేస్తే ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ అవుతుందండి. వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. అదే నేను ఒక మంచి మాటగా మీకు చెప్పాను. విన్నందుకు ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది మంచి మాట అవునా కాదా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలండి.